తమిళ స్టార్ హీరో సూర్య కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా కంగువా రిలీజ్ అయి నిన్న సోమవారంతో 12 రోజులు కంప్లీట్ అయింది. ఈ 12 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 6 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 2 కోట్లు, మిగిలిన ఆంధ్ర నుంచి 8 కోట్లు, అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 12 రోజుల్లో కంగువా సినిమా 16 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక ఒరిజినల్ తమిళనాడు నుంచి 32 కోట్లు గ్రాస్ వస్తే, కర్ణాటక నుంచి 4.5 కోట్లు, కేరళ నుంచి 6 కోట్లు, హిందీ నుంచి 14.5 కోట్లు, ఇక ఓవర్సీస్ నుంచి 24 కోట్లు, అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కంగువా సినిమా 12 రోజుల్లో 98 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో 9 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలకి డిస్ట్రిబ్యూటర్లు 24 కోట్ల కొంటే 9 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 13 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 15 కోట్లు రావాలి. 15 కోట్లు అంటే మరో 30 కోట్లు గ్రాస్ రావాలి. ఇక పోయినట్టే ఇది. ఇక ఒరిజినల్ తమిళనాడుకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 70 కోట్లకు కొంటే ఇక్కడ 16 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఇంకా 54 కోట్ల షేర్ రావాలి తమిళనాడు వరకే, అంటే 108 కోట్లు గ్రాస్ రావాలి. అది పోయినట్టే. ఇక కర్ణాటకకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్లకు కొంటే ఇక్కడ 5 కోట్ల షేర్ వచ్చింది. అంటే 50% రికవరీ అయ్యింది. ఇంకా 50% రావాలి. ఇంకా 5 కోట్ల షేర్ రావాలి కర్ణాటకలో హిట్ అవ్వడానికి. అంటే మరో 10 కోట్లు గ్రాస్ రావాలి. కష్టమే. ఇక కేరళకి ఈ సినిమాని కర్ణాటకకి 3 కోట్లే వచ్చింది షేర్. ఇంకా 7 కోట్లు 7 కోట్ల షేర్ రావాలి. అంటే 14 కోట్లు గ్రాస్ రావాలి. కేరళకు కూడా ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్లకు కొంటే ఇక్కడ కూడా 3 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 7 కోట్ల షేర్ రావాలి కేరళలో హిట్ అవ్వడానికి. అంటే 14 కోట్లు గ్రాస్ రావాలి కేరళలో కూడా, కర్ణాటక మాదిరే. ఇక హిందీకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు వచ్చేసి 24 కోట్ల కొంటే ఇక్కడ 12 కోట్లు వచ్చాయి. 50% వచ్చింది ఇక్కడ. ఇంకా 12 కోట్ల షేర్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి హిందీలో. అంటే మరో 24 కోట్లు గ్రాస్ రావాలి. అది కూడా కష్టమే. సరే హిందీలో 7 కోట్లే వచ్చింది షేరు. 24 కోట్లకి 7 కోట్లే వచ్చింది. అంటే ఇంకా మనకు 17 కోట్ల షేర్ రావాలి హిందీ వరకు. అంటే 34 కోట్లు గ్రాస్ రావాలి. నంబర్స్ కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను. ఇక ఓవర్సీస్కి ఈ సినిమాని 40 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు, ఓవర్సీస్లో 12 కోట్లు వచ్చింది, హిందీలో కాదు. 12 కోట్ల షేరు ఓవర్సీస్లో వచ్చింది. అంటే ఇక్కడ ఇంకా 28 కోట్ల షేర్ రావాలి ఓవర్సీస్లో. అంటే 56 కోట్లు గ్రాస్ రావాలి ఓవర్సీస్లో. అలా టోటల్గా ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 178 కోట్లకు కొంటే ఇంతవరకు షేర్ వచ్చేసి 47 కోట్లు వచ్చింది. అంటే 48 అనుకున్నా కానీ ఇంకా 130 కోట్ల షేర్ వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి. అంటే 260 కోట్ల గ్రాస్ రావాలి. ఇక సినిమాకు మొదటి నుంచే టాక్ డిజాస్టర్గా వచ్చింది, కలెక్షన్స్ లేవు. అయినా ప్రొడ్యూసర్లు అంటే ఈ సినిమా సౌండ్ బాగాలేదు, ఎక్కువ ఉంది అంటే థియేటర్లో సౌండ్ తగ్గించుకోమన్నారు. ఆ తర్వాతనేమో వారం తర్వాత 15 నిమిషాలు ట్రిమ్ చేశారు సినిమాని. అదేదో ముందే చేసింది వచ్చు కదా. ఇక ఇప్పుడేమో సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం వచ్చేసి కొత్తగా అజిత్ ఫ్యాన్స్, విజయ్ ఫ్యాన్స్ వల్ల ఫ్లాప్ అయింది అంటున్నారు తమిళనాడులో. మరి మీ తెలుగులో ఎందుకు చూడట్లేదు, కర్ణాటకలో ఎందుకు చూడట్లేదు, కేరళలో ఎందుకు చూడట్లేదు, హిందీలో ఎందుకు చూడట్లేదు? ఇక్కడ అజిత్, విజయ్ ఫ్యాన్స్ లేరు కదా. ఇంకా ఏమంటారు, పొలిటికల్ పార్టీసు వాళ్ళు, డిఎంకే పార్టీల వల్ల ఇలా అయిందంటున్నారు. సినిమా బాగాలేకపోతే ఎవరేం చేస్తారు? ఇవన్నీ ఒప్పుకోవాలి. 1000 కోట్ల సినిమా అన్నారు, 2000 కోట్ల సినిమా, కనీసం 100 కోట్లు కూడా రాలేదు. ఒప్పుకొని పక్కకి తప్పుకోవాలి, కానీ ఇలా వేరే వాళ్ళ మీద బ్లేమ్ చేయకూడదు. ఏమోలే. అది మన సూర్య కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా కంగువా రిలీజ్ అయిన మొదటి 12 రోజుల్లో 98 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 47 కోట్లు. సినిమా బడ్జెట్ 350 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 178 కోట్లకు అమ్మారు. అందులో 47 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 131 కోట్ల షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 131 కోట్ల షేర్ రావాలి అంటే మరో 262 కోట్లు గ్రాస్ రావాలి. అది రానట్టే. సో టోటల్ రన్లో నాకు తెలిసి సినిమా ఒక 100 కోట్ల గ్రాసు, 50 కోట్ల షేర్ మార్క్ చూస్తుంది. సో 130 కోట్ల నష్టాలతో సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్. ఓకే, బాయ్.